ఒక అబ్బాయి కోసం ఏడవడం ఏంటి అనుకున్నా. నేను ఒక అబ్బాయి కోసం ఏడ్చే వరకు అర్థం కాలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను లవ్ లో ఉన్నప్పుడు కలిసిన నా ఫ్రెండ్ రీసెంట్ గా నన్ను కలిసింది. నేను చూస్తున్న అభి నువ్వేనా, నీ జీవితాన్ని త్యాగం చేశా అనుకుంటున్నావా అని అడిగింది. జీవితం అనుకున్న పర్సన్ ని దూరం పెట్టా అని చెప్పా. తనకి నచ్చని నేను తన లైఫ్ లోకి మళ్ళీ రానని చెప్పా. తన కోసం తను వేరే వాళ్ళతో హ్యాపీగా ఉండడం చూస్తున్నా అని చెప్పా. నేను పడిన బాధ తను పడకూడదని ఆ దేవుడిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటానని చెప్పా. ఒక తప్పు డెసిషన్ వల్ల నా ఫ్యామిలీ పడిన బాధ తన ఫ్యామిలీ ఎప్పుడు పడకూడదని చెప్పా. నా విషయంలో తను చేసిన మిస్టేక్స్ తనకి లైఫ్ అంతా తెలియకూడదని చెప్పా. ఒకవేళ తను ఆ మిస్టేక్స్ రియలైజ్ అయితే ఆ గిల్ట్ ని అతను భరించలేడని చెప్పా. తప్పెవరిదో తెలియదు గానీ చాలా వరకు కోల్పోయింది నేనేనని చెప్పా. మనిషి ఒక్కసారే చేస్తాడంటారు కదా, అది నిజం కాదేమో మామ. ఒకరి డబ్బు కోసం అయితే, ఇంకొకరు అప్పుల కోసం, ఇంకొకరు పరువు కోసం, ఇంకొకరేమో ఉద్యోగం కోసం, కొంతమంది తల్లిదండ్రుల కోసం, ఇంకొంతమంది ప్రేమ కోసం, ఇలా ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో చస్తూనే ఉంటారు మామ. ఆలోచించినంత అందంగా అన్ని జరిగితే మన ఆనందాలకు అద్దు ఆపు ఉండదేమో. ఒకటైతే నిజం, రుణం లేదే మందాక రాదు. రుణం తీరిపోతే ఉండమన్నా ఉండదు. అది వస్తువు అయినా, మనిషి అయినా, ప్రేమైనా, ఏ బొకడాగాడైనా. నిజమేనయ్యా పుల్లారావు. చూడు మావా, నవ్వేవాడికి ఏడ్చే రోజు, ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పకుండా వస్తుంది. ఒక్కటే యాద పెట్టుకోండి మావా, అవమానం పక్క నెట్టరు, అవకాశం పట్టరు, అవరోధం దాటికెళ్లరు.